ఏంట్రా నీ చేతికి బ్లడ్ ఉంది అని అంటే, ఒక ఘోరం జరిగింది పెద్దమ్మ పిన్ని అనేది అంటూ ఉంటాడు. అది బయట వాళ్ళకే కదా, మన వాళ్ళకి కాదు కదా! నీ వంతు నీ సాయం చేసేసావు కదా! ఇంకెందుకు బాధపడుతున్నావు అనేదో అంటూ ఉంటాడు. అక్కడితో అది అయిపోయింది. అక్కడితో వదిలేసి ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అనేదో అంటూ ఉంటుంది పారిజాతం. ఇక పారిజాతం ఆడిన మాటలకైతే జ్యోత్స్నకి కొంచెం కంగారు వేస్తూ ఉంటుంది దశరథ ఆడిన మాటలకి. డాడీ గట్రా చూసారా ఏంటా ఇప్పుడు నేను చేసిన ఘోరం గురించి మాట్లాడుతున్నారా ఏంటనైతే కంగారు పడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర వాళ్ళందరూ అయితే వాటి అలా చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. పోనీ ఇక నన్ను శివనారాయణ వాళ్ళందరూ అయితే వింటూ ఉంటారు. బయట వాళ్ళ విషయాలు బయట జరిగిపోయింది. నీ వంతు నువ్వు సాయం చేశాక ఇంట్లో మరి ఎక్కువగా ఆలోచించకు దశరథ. అది బయట వాళ్ళే కదా అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి దశరథ అయితే అది బయట వాళ్ళు కాదు పిన్ని, నీ సొంత కొడుకు, నీ సొంత మనవరాలు, నీ సొంత కొడుకుని చంపాలనుకుంటుంది. అది ఎందుకో ఏటో తెలిసే వరకు ఈ నిజం నేను బయట పెట్టను అనేది అంటూ ఉంటుంది. ఇక దశరథ కాసేత డౌట్‌గా చూస్తూ ఉంటుంది పారిజాతం. ఇక జ్యోత్స్నకైతే కంగారు వేస్తూ ఉంటుంది. డాడీ గట్రా నిజం చూసారా ఏంటా? ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు? దగ్గరగా నేను చేసిన దానికి దగ్గరగానే మాట్లాడుతున్నారు. నిజం తెలిసిపోయిందా అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న ఎందుకు అతన్ని దాసానిని చంపాలనుకుంటుందో తెలుసుకోవాలి అనేది అనుకుంటూ ఉంటాడు దశరథ. సరేలేరా అయిపోయిందేదో అయిపోయింది. ముందు ఆ బ్లడ్ ఎళ్లి కడుక్కో అనేది అంటూ ఉంటాడు శివనారాయణ. ఇది కడుక్కుంటే పోయేది కాదు నాన్న. ఇది రక్తం మీద కడుక్కుంటే పోతుంది. కానీ చేసిన గాయం ఎలా పోతుంది అనేదో అంటూ ఉంటాడు. అలా అనేసరికి జ్యోత్స్న ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి నిజంగా ఏదో తెలిసే ఉంటుంది. లేదు అంటే డాడీ ఇలా మాట్లాడరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. చాలా కంగారు పడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి దశరథ ఏం మాట్లాడుతున్నావు అని అంటే, ఈరోజు జరిగిన ఘోరం అలాంటిది నాన్న. ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి శివనారాయణ వీళ్ళందరూ అయితే దశరథ మాటలు అర్థం చేసుకోలేక అయోమయంలో ఉంటారు. ఇక జ్యోత్స్న అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. వాళ్ళ డాడీకి నిజం తెలిసిపోతుందేమో పోయిందేమో అని.